నిమ్స్ లో అనస్థేషియా ప్రొఫెసర్ డాక్టర్ ప్రాచీకర్ ఆత్మహత్య చేసుకున్నారు. అర్ధరాత్రి బేగంపేటలోని తన నివాసంలో మత్తు ఇంజెక్షన్ తీసుకోవడంతో ప్రాచీకర్ ను హుటాహుటిన నిమ్స్ కు తరలించారు కుటుంబ సభ్యులు. అయితే అప్పటికే ప్రాచీకర్ మృతి చెందినట్టుగా వైద్యులు ధృవీకరించారు. మృతికి గల కారణాలు తెలియదంటున్నారు కుటుంబ సభ్యులు. నిమ్స్ లో అనస్థేషియా ప్రొఫెసర్ డాక్టర్ ప్రాచీకర్ ఆత్మహత్య చేసుకున్నారు. అర్ధరాత్రి బేగంపేటలోని తన నివాసంలో మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి, ప్రాచీకర్ ఆత్మహత్యకు కారణాలు ఏంటనేది తెలిసిందా? రాజేశ్వరి, నిమ్స్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నటువంటి అనస్థేషియా అడిషనల్ ప్రొఫెసర్ అయిన ప్రాచీకర్ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే నిన్న అర్ధరాత్రి బేగంపేటలో బ్రాహ్మణ్ వార్డ్ లో ఆమె నివాసం ఉంటున్నటువంటి ఇంట్లో సూసైడ్ చేసుకుంది. ఆ డాక్టర్ ప్రాచీకర్ అధిక మోతాదు కలిగినటువంటి అనస్థేషియాను తీసుకున్నారు. దీన్ని గమనించిన కుటుంబీకులు వెంటనే కూడా స్థానిక ఆసుపత్రికి చికిత్స కోసం అయితే తరలించారు. డాక్టర్ సంబంధించి నిమ్స్ కు తరలించిన క్రమంలో అక్కడ చికిత్స పొందుతూ కూడా మృతి చెందినట్టుగా వైద్యులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతానికి ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్ట్ మార్టం అయితే నిమిత్తం తరలించారు. అయితే ఆమె సూసైడ్ చేసుకోవడానికి కారణాలకు సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటు కుటుంబీకులతో పాటు ప్రాచీకర్ వైద్య వృత్తిలో ఉంది కాబట్టి ఆమెతో ఉన్న ప్రొఫెసర్స్ కావచ్చు, అడిషనల్ ప్రొఫెసర్స్ ఇంకా ఎవరైనా ఉన్నారా, వారికి సంబంధించి ఈమె ప్రాచీకర్ వాళ్ళతో ఉన్న నేపథ్యం కావచ్చు, ప్రాచీకర్ ఎలా ఉండేది, వీటన్నిటికి సంబంధించి కూడా పోలీసు ఒకవైపు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి గాంధీ ఆసుపత్రికి అయితే ఆమె పోస్ట్ మార్టం కోసం ఆమె మృతదేహాన్ని అయితే తరలించారు. ఆ పోస్ట్ మార్టం అనంతరం ఆమె తీసుకున్న మందుకు సంబంధించి మోతాదు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఏంటి, ఒకవైపు మత్తు మందుకు సంబంధించి తీసుకునే ఆమె చనిపోయిందా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, ఆమెకు సంబంధించిన కారణాలకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు విచారణను కూడా వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ విచారణ అనేది మొదలు పెట్టారు. థ్యాంక్ యూ అమర్.